Good morning, students. In this class, I would like to explain another theorem on subspaces. Okay. So, what is the statement of this theorem? Okay. The statement of this theorem is the necessary and sufficient condition for a non-empty subset W of a vector space V of F to be a subspace of phi is that for all A belongs to F, alpha beta belongs to W, which implies A alpha plus beta belongs to W. In last two classes, we done two theorems. We did two theorems on same concept. Here is we are going to be prove another theorem on subspaces. What is it? So what we have to prove here? Okay. So W is a subspace. Okay, W is a subspace of V if and only if for all A belongs to F and alpha comma beta belongs to W, which implies A alpha plus beta belongs to W. ఈ థీరంలో మనం మెయిన్గా ప్రూవ్ చేయవలసింది ఏంటండి? థీరంలో వాడు ఇచ్చాడు ద నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ W of a vector space V of F to be a subspace of phi is that for all A belongs to F, alpha beta belongs to W, which implies A alpha plus beta belongs to W. అంటే ఏంటి? W అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఈ W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ పి కనుక అయినట్టయితే ఈ కండిషన్ జరుగుతుంది. ఒకవేళ ఒక నాన్ ఎంప్టీ సెట్ ఈ W అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సెట్ అయ్యుండి ఈ కండిషన్ కనుక సాటిస్ఫై చేసినట్టయితే W అనేటువంటిది సబ్స్పేస్ అవుతుంది. ఇక్కడ మనం టూ కేసెస్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏంటి? W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ పి అని చెప్పి తీసుకుని ఈ కండిషన్ జరుగుతుందని చెప్పాలి. నెక్స్ట్ ఏంటి? W అనేటువంటిది నాన్ ఎంప్టీ సబ్సెట్. ఓకే, W ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతూ ఈ కండిషన్ ఉంది అని చెప్పి తీసుకుని Wని సబ్స్పేస్ అని చెప్పాలి. దట్ ఈస్ ద థీరం. ఓకే, ప్రూవ్ చూద్దాం. ఓకే, ప్రూఫ్ చూడండి. ఏంటంటే ప్రూఫ్ ఇక్కడ లెట్ V of F be a vector space. Let V of F be a vector space. Okay, let W is a non-empty. Okay, W is a non-empty subset of V. Okay, so here is V of F is a vector space and W is a non-empty subset of V. Now we show that ఏమని ప్రూవ్ చేయాలి? Now we show that W is a subspace. Okay, W is a subspace of V if and only if for all A belongs to F, comma alpha beta belongs to W, which implies A alpha plus beta belongs to W. ఇక్కడ టూ కేసెస్. ఫస్ట్ కేసు ఏంటి? W is a subspace of V అని చెప్పి తీసుకుని ఈ కండిషన్ జరుగుతుందని చెప్పాలి. దాన్ని మనం నెసెసరీ కండిషన్ అంటాం. అండ్ రివర్స్ ఏంటండి? ఇక్కడ రివర్స్ కండిషన్ ఏంటి? సో ఒక నాన్ ఎంప్టీ సెట్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందని చెప్పి తీసుకుని W ఈజ్ ఏ సబ్స్పేస్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ నెసెసరీ కండిషన్. వాట్ ఈస్ ద నెసెసరీ కండిషన్? ఓకే, నెసెసరీ కండిషన్. ఓకే, చూడండి అమ్మా, ఈ నెసెసరీ కండిషన్లు ఏమని తీసుకుంటాం? లెట్ W is a subspace. Okay, let W is a subspace of V అని చెప్పి తీసుకున్నాం. ఓకే, మనం ఏం ప్రూవ్ చేయాలి ఇప్పుడు? లెట్ W is a subspace of V అని చెప్పి తీసుకున్నాం. ఏం ప్రూవ్ చేయాలండి ఇక్కడ? ఫర్ ఆల్ A belongs to F, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Wకి A ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W అని చెప్పాలి. ఎప్పుడైతే W అనేటువంటిది సబ్స్పేస్ అని చెప్పి తీసుకున్నామో సో అది ఆల్ వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తుంది. అంటే W కమ్మ ప్లస్ ఇస్ ఏబిలియన్ గ్రూప్ అవుతుంది అండ్ స్కాలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేస్తుంది అండ్ ఆల్ సబ్ ప్రాపర్టీస్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకుందాం? ఇక్కడ లెట్ A belongs to F
అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం. ఓకే, ఇక్కడ చూడండి, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ కనుక బై స్కాలర్ మల్టిప్లికేషన్ ఏ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఇలా రాయొచ్చు, ఏ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎందుకని ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం. ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ఎక్కడ ఉంటుంది, బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటుంది. సిన్స్ బై స్కాలర్ మల్టిప్లికేషన్. ఓకే, సిన్స్ బై స్కాలర్ మల్టిప్లికేషన్. ఓకే, సిన్స్ బై స్కాలర్ మల్టిప్లికేషన్. సో ఎప్పుడైతే స్కాలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై అయింది, ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది, ఏ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది బై స్కాలర్ మల్టిప్లికేషన్. ఓకే, సో ఇక్కడ డబ్ల్యూలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏ ఆల్ఫా కమా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే దట్ మీన్స్ ఏ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్, బీటా అనేటువంటిది ఒక వెక్టర్, బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. బై క్లాజర్ ప్రాపర్టీ నుంచి విచ్ ఇంప్లైజ్ ఏమవుతుందండి, ఏ ఆల్ఫా. ఓకే, విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ బై క్లాజర్. ఓకే, సిన్స్ బై క్లాజర్. అంటే ఇక్కడ చూడండి, ఏ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ, క్లాజర్ ప్రాపర్టీ నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఏమైంది, సో డబ్ల్యూ అనేటువంటిది సబ్స్పేస్ కనుక అయినట్టయితే ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలోని ఎలిమెంట్స్ అని తీసుకున్నట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయింది. సో దేర్ ఫోర్ ఏమని చెప్తాం, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ ఫీ విచ్ ఇంప్లైస్ ఏం జరుగుతుందండి, ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే, ఓకే, విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇది ఎప్పుడు జరుగుతుంది, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ అయినప్పుడు ఇది ఖచ్చితంగా మనకి జరుగుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రూఫ్, నెసరీ కండిషన్. నెసరీ కండిషన్లు ఏమని తీసుకుని ఏమని ప్రూఫ్ చేస్తాం, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ వి అని చెప్పి తీసుకుని ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ డబ్ల్యూ ఆల్ఫా కమ్మ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని. అంటే ఏంటి, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్స్పేస్ అవుతే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. దానికి రివర్స్ నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్ ఏమని ప్రూవ్ చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలోని ఎలిమెంట్ అయినట్టయితే, అంటే ఆల్ఫా ఏ బిలాంగ్స్ టు ఎఫ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలోని ఎలిమెంట్స్ అయ్యి ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలోని ఎలిమెంట్ అయినట్టయితే సో డబ్ల్యూ అనేటువంటి సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఇది నోట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సఫిషియంట్ కండిషన్. Next is sufficient condition. ఓకే, ఈ సఫిషియంట్ కండిషన్ కనుక తీసుకున్నట్టయితే ఏమని ప్రూవ్ చేయాలండి, ఫస్ట్ మనం ఏమని తీసుకోవాలి, లెట్ డబ్ల్యూ ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ with condition, non-empty set with condition. ఏంటి కండిషన్, ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ కమా ఏ బిలాంగ్స్ టు ఎఫ్ విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. అంటే ఇక్కడ ఏంటి, డబ్ల్యూ అనేటువంటిది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఓకే, నాన్ ఎంప్టీ సెట్. ఓకే, ఇక్కడ చూడండి, సబ్సెట్. ఓకే, దేనికండి, ఓకే, నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ వి విత్ కండిషన్, విత్ కండిషన్. ఓకే, డబ్ల్యూ అనేటువంటిది వీక్ ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్. ఇక్కడ సబ్స్పేస్ కాదు, సబ్సెట్ అవుతుంది అనమాట. అవుతూ
డబ్ల్యూలో ఉండేటువంటి ఎలిమెంట్స్ ఏ కండిషన్ కలిగి ఉంటున్నాయి? సపోజ్ డబ్ల్యూలో ఆల్ఫా బీటా అనేటువంటి 2 వెక్టర్స్ని తీసుకుని ఎఫ్లోంచి ఏ అనేటువంటి ఒక స్కాలర్స్ని తీసుకుంటే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది? డబ్ల్యూలో ఉంటుంది. అంటే డబ్ల్యూలో ఉండేటువంటి ఆల్ఫా బీటా అనేటువంటి వెక్టర్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి. ఇప్పుడు మనం ఏమని చెప్పాలి? డబ్ల్యూ ఈజ్ ఎ సబ్స్పేస్ అని చెప్పాలి. నౌ వీ షో దట్ ఓకే నౌ వీ షో దట్ డబ్ల్యూ ఈజ్ ఏ subspace. Okay, W is a subspace of V. Subspace of V అని చెప్పాలి అన్నట్టయితే మనం W ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ని సబ్స్పేస్ అని చెప్పాలంటే ఆ W అనేటువంటిది ఏమని చెప్పాలండి? విచ్ ఇస్ అ వెక్టర్ స్పేస్. అంటే ఆల్ వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేయాలి. సో అందుకని ఫస్ట్ మనం ఏమని ప్రూవ్ చేయాలి ఇక్కడ? ఓకే, ఫస్ట్ వన్ ఏమని ప్రూవ్ చేయాలి? W టు ప్రూవ్ ఓకే టు ప్రూవ్ W comma plus is an abelian group అని ప్రూవ్ చేయాలి. ఓకే, టు ప్రూవ్ W comma plus is an abelian group అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఐడెంటిటీ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. ఏంటండి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అంటే? చూడండి, వాడు ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుని ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకున్నట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటాం. క్లియర్లీ ఇక్కడ ఏంటి? 1 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుందండి? ఎఫ్లో ఉంటుంది. ఓకే, విచ్ ఇంప్లైస్ -1 ఆల్సో బిలాంగ్స్ టు ఎఫ్. ఓకే, లేదా డైరెక్ట్గా ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు? దేర్ఫోర్ క్లియర్లీ 1 comma -1 belongs to F since F is a field. ఓకే, నేను ఎలా తీసుకుంటున్నా ఇక్కడ? లెట్ ఏ ఈక్వల్ అంటూ -1 అని ఫిక్స్ చేసుకుంటున్నా. ఓకే, ఎలా తీసుకుంటున్నానండి? లెట్ ఏ ఈక్వల్ అంటూ -1. వాడు ఏం తీసుకుంటున్నాడు? ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్ ఎఫ్లోంచి తీసుకోమంటున్నాడు. క్లియర్గా 1 అండ్ -1 బిలాంగ్స్ టు ఎక్కడుంటే ఎఫ్లో ఉంటాయి. ఎందుకని ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కనుక ఫీల్డ్లో 1 అనేటువంటిది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అవుతుంది. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్కి ఏముంటుంది? యాడిటివ్ ఇన్వర్స్ కూడా ఉంటుంది. యాడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -1 అవుతుంది. అందుకని క్లియర్గా మనకి 1 comma -1 బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయండి? ఫీల్డ్లో ఉంటాయి. సో లెట్ ఏ ఈక్వల్ అంటూ -1 అని తీసుకున్నా. ఏ ఈక్వల్ అంటూ -1 అని తీసుకున్నాను ఇక్కడ. అండ్ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఇక్కడ 2 ఎలిమెంట్స్ కూడా నేను ఆల్ఫాని తీసుకుంటున్నా. ఓకే, 2 ఎలిమెంట్స్ కూడా నేను ఆల్ఫాని తీసుకుంటున్నా. లెట్ ఆల్ఫా కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి? లెట్ ఏ ఈక్వల్ అంటూ -1 బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకున్నా. అండ్ ఆల్ఫా కామా ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నా. అంటే సేమ్ ఎలిమెంట్స్ని 2 టైమ్స్ తీసుకుంటే సో విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి? -1 into alpha plus alpha belongs to W since by given condition ఇచ్చిన కండిషన్ నుంచి which implies -1 into alpha అంటే -alpha plus alpha అంటే ఏమవుతుందండి? 0 bar belongs to W. అంటే 0 వెక్టర్ ఎక్కడ ఉంటుంది? Wలో ఉంటుంది. సో ఈ 0 వెక్టర్ Wలో ఉంది కనుక 0 వెక్టర్ని మనం ఏమని చెప్తామండి? యాడ్ ఇట్ టు ఐడెంటిటీ ఆఫ్ W. సో దేర్ఫోర్ ఇక్కడ ఏమని చెప్తాం? ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W దర్ ఎగ్జిస్ట్ సమ్ 0 బార్ బిలాంగ్స్ టు W సచ్ దట్ ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుందండి? సచ్ దట్ ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈక్వల్ అంటూ 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా. అంటే దేర్ఫోర్ 0 బార్ ఈస్ an identity of an identity of W with respect to plus with respect to operation plus with respect to operation plus అంటే ఇక్కడ ఏం జరిగిందండి? ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. సో క్లియర్లీ 1 - 1 బిలాంగ్స్ టు ఎఫ్లో ఉంటాయి. వై? బికాజ్ ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కనుక దాంట్లో 1 అనేటువంటిది యూనిటీ. ఆ 1కు ఉండేటువంటి యాడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది? -1 కూడా బిలాంగ్స్ టు ఫీల్డ్లో ఉంటాయి. సో వాడు కండిషన్ ఇచ్చాడు, ఏ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుందని వాడు చెప్పాడు.
సో అందుకని నేను ఇక్కడ ఏ ప్లేస్లో ఏం తీసుకున్నా -1 తీసుకున్నా, బీటా ప్లేస్లోనే ఆల్ఫా ప్లేస్లోని కూడా ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే మనకి ఏమవుతుంది, విచ్ ఇంప్లైస్ -1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అవుతుంది. -1 ఇంటూ ఆల్ఫా అంటే -α ప్లస్ ఆల్ఫా, దట్ ఈస్ 0 బార్ బిలాంగ్స్ టు W. సో దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే దెర్ ఎగ్జిస్ట్ 0 బార్ బిలాంగ్స్ టు W సచ్ దట్ ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈక్వల్ 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఆల్ఫా అవుతుంది. సో ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ 0 బార్ ఈక్వల్ 0 బార్ ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటే ఆల్ఫా అయిందో, 0 బార్ మనం ఏమని చెప్తాం, ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఓకే, సో therefore 0 bar is an identity element of W with respect to the operation plus, that is the existence of identity. Okay, note. Next, inverse property. Okay, next one is inverse. ఇన్వర్స్లా ఏంటండి ఇక్కడ చూడండి, లెట్ ఆల్రెడీ 0 బార్ బిలాంగ్స్ టు W ఉంది. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు -1 అని తీసుకుందాం, -1 బిలాంగ్స్ టు F అని తీసుకుందాం. ఓకే, లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుందాం. ఓకే, సో విచ్ ఇంప్లాయిస్ మనకి ఏమవుతుంది, ఆల్రెడీ 0 బార్ ఎక్కడ ఉందండి, ఐడెంటిటీ ఎలిమెంట్ నుంచి 0 బార్ ఆల్రెడీ బిలాంగ్స్ టు Wలో ఉంది. విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా కామా 0 బార్ బిలాంగ్స్ టు W సిన్స్ 0 బార్ ఈస్ ఐడెంటిటీ. ఓకే, ఐడెంటిటీ ఇందాక ప్రాపర్టీలోనే మనకి 0 బార్ బిలాంగ్స్ టు Wలో అని వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకున్నాం, ఆల్ఫా కామా 0 బార్ బిలాంగ్స్ టు ఎక్కడ ఉన్నాయి, Wలో ఉన్నాయి కనుక విచ్ ఇంప్లాయిస్ ఏ ప్లేస్లో ఏం రాయాలి, -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 బార్ బిలాంగ్స్ టు W బై గివెన్ కండిషన్, ఇచ్చినటువంటి కండిషన్ నుంచి. ఎందుకని ఏ ప్లేస్లో -1 తీసుకున్నాం అంటే -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అయితే ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W అని వాడి కండిషన్ ఇచ్చాడు. సో దానివల్ల -1 ఇంటూ ఆల్ఫా ప్లస్ 0 బార్ ఏమవుతుంది, బిలాంగ్స్ టు Wలో ఉంటుంది. అంటే విచ్ ఇంప్లైస్ ఏమవుతుంది, -1 ఇంటూ ఆల్ఫా మైనస్ ఆల్ఫా బిలాంగ్స్ టు W. అంటే దట్ మీన్స్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే ఖచ్చితంగా మైనస్ ఆల్ఫా కూడా ఎక్కడ ఉంటుంది, Wలో ఉంటుంది. ఆ రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది, 0 బార్ వస్తుంది. అందువల్ల ఇక్కడ మనం ఏం చెప్తాం, దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W అంటే Wలో ఆల్ఫా అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఖచ్చితంగా దెర్ ఎగ్జిస్ట్ ఏమవుతుంది, -ఆల్ఫా బిలాంగ్స్ టు W. ఆల్ఫా బిలాంగ్స్ టు W అని తీసుకుంటే -ఆల్ఫా కూడా బిలాంగ్స్ టు Wలో ఉంటుందని వస్తుంది. సో అందువల్ల ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు W దెర్ ఎగ్జిస్ట్ -ఆల్ఫా బిలాంగ్స్ టు W సచ్ దట్, ఓకే, సచ్ దట్ ఏమవుతుందండి, -ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా ప్లస్ ఆఫ్ -ఆల్ఫా ఈక్వల్ అంటూ 0 బార్. అంటే దేర్ ఫార్ ఏమని చెప్తాం, W సాటిస్ఫైస్, ఓకే, సాటిస్ఫైస్ ఇన్వర్స్, ఓకే, ఇన్వర్స్ లా విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్, with respect to operation plus. Next property is closure property. Okay, closure. Okay, ఇక్కడ let a equivalent to 1 అని తీసుకున్నా, a equivalent to 1 belongs to F and let alpha comma beta belongs to W అని తీసుకున్నా. సో ఎందుకని 1 is the unity of F. Why? Because F is a field. That's why I am taking a value as 1. Okay, so let a belongs to 1, a equivalent to 1 belongs to F, let alpha beta belongs to W అని తీసుకున్నా. సో బై గివెన్ కండిషన్ నుంచి ఏమవుతుందండి, విచ్ ఇంప్లాయిస్ దట్ ఈస్ 1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W అంటే విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. అంటే క్లోజర్ ప్రాపర్టీ ఏంటి, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W అని తీసుకున్నట్టయితే ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W అయింది. సో అందువల్ల మనం ఏమని చెప్తాం, దేర్ ఫర్ ఆల్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు W విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు W. అంటే దేర్ ఫార్ ఏమని చెప్పొచ్చు అండి, W ఈజ్ ఏ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. ఓకే, క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్, దట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, దట్ ఈస్ ఇన్వర్స్ ప్రాపర్టీ. ఆల్రెడీ ఐడెంటిటీ ప్రాపర్టీ కంప్లీట్ అయింది.
అండ్ ఇన్వర్స్ ప్రాపర్టీ చేసాం అండ్ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ అసోసియేటివ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. Associative law. So let alpha comma beta comma gamma belongs to W అని తీసుకోండి, విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఆల్ఫా కామా బీటా గామా గామా బిలాంగ్స్ టు వి అవుతుంది. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి. అంటే డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా ఎక్కడ ఉంటాయండి, విలో ఉంటాయి. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి. ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు, ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు, ఇది గామా అండి. ఓకే, గామా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నట్టయితే ఆల్ఫా బీటా గామా బిలాంగ్స్ టు వై. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి. ఇక్కడ ఎందుకంటే చెప్తా అండి, సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి కనుక. క్లియర్? సో విలో ఉన్నాయంటే వి అనేటువంటిది వెక్టర్ స్పేస్ కనుక ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయండి. సో విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ అంటూ, సో దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. అంటే దట్ మీన్స్ డబ్ల్యూలో ఆల్ఫా బీటా గామా అనేటువంటి 3 ఎలిమెంట్స్ తీసుకుంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నాయి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ అంటే ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా అనేటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తున్నాయి కాబట్టి, సో దేర్ ఫార్ ఏమని చెప్తామండి, డబ్ల్యూ సాటిస్ఫైస్, ఓకే, సాటిస్ఫైస్ అసోసియేటివ్, ఓకే, అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్, ఓకే, విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్ అని చెప్తాం. ఇంకొక ప్రాపర్టీ ఏముంది, కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే, దిస్ ఇస్ అసోసియేటివ్ ప్రాపర్టీ. వై? బికాస్ లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే డబ్ల్యూలో ఉండే అన్ని ఎలిమెంట్స్ కూడా వీలో ఉంటాయి. వై? బికాస్ డబ్ల్యూ ఈజ్ సబ్సెట్ ఆఫ్ వి. వీలో ఉన్నాయంటే అది ఆ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఏ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయండి, అసోసియేటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తే విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. సో దట్ మీన్స్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ అంటే ఎలా రాసుకోవచ్చు, ఆల్ఫా ప్లస్ ఆఫ్ బీటా ప్లస్ గామా. వై? బికాస్ డబ్ల్యూ సాటిస్ఫైస్ అసోసియేటివ్ లా విత్ రెస్పెక్ట్ టు ది ఆపరేషన్ ప్లస్. నెక్స్ట్ ఏంటండి, కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కాంపిటేటివ్. ఓకే, ఈ కాంపిటేటివ్ లా చూడండి. వాట్ ఈస్ ద కాంపిటేటివ్ లా? లెట్ 2 ఎలిమెంట్స్ తీసుకుందాం. ఏంటంటే ఇక్కడ లెట్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఎప్పుడైతే డబ్ల్యూలో ఉన్నాయో ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటాయి, విలో ఉంటాయి. సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి. ఎప్పుడైతే విలో ఉన్నాయో విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటూ బీటా ప్లస్ ఆల్ఫా. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ అంటే ఏమవుతుంది, బీటా ప్లస్ ఆల్ఫా అవుతుంది. అంటే దేర్ ఫార్ ఏమని చెప్పచ్చు అండి, డబ్ల్యూ సాటిస్ఫైస్ లేదా డబ్ల్యూ ఈజ్ ఏ కాంపిటేటివ్, డబ్ల్యూ ఈజ్ ఏ ఎబిలియన్, ఓకే, ఎబిలియన్ విత్ రెస్పెక్ట్ టు ఆపరేషన్ ప్లస్. అంటే దేర్ ఫార్ ఏమని చెప్తాం, ఇక్కడ ఏమేమి ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తున్నా, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ అండ్ కాంపిటేటివ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది కనుక దేర్ ఫార్ డబ్ల్యూ కమా ప్లస్ ఈజ్ an abelian group, an abelian group, okay, an abelian group. నోట్ చేయడం ఇక్కడ వరకు. ఓకే, నెక్స్ట్ స్కేలర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ వన్ ఇస్ స్కేలర్ మల్టిప్లికేషన్. ఇక్కడ చూడమ్మా, దేర్ ఫార్ 0 ఈజ్ an additive identity of f. ఎందుకని, ఎఫ్ అనేటువంటిది ఫీల్డ్ కనుక 0 అనేటువంటిది యాడిటివ్ ఐడెంటిటీ అవుతుంది. సో లెట్, ఇక్కడ నేను ఇలా తీసుకుంటున్నా, లెట్ ఏ కమా బి ఈక్వల్ అంటూ 0 బిలాంగ్స్ టు ఎఫ్.
అంటే దట్ మీన్స్ ఎఫ్లో ఏ అనేటువంటి ఒక ఎలిమెంట్ తీసుకున్నా బీని ఎలా తీసుకుంటున్నా జీరోగా తీసుకుంటున్నా లేదా సింపుల్ ఓకే లెట్ ఆల్ఫా బిలాంగ్స్ జీరో అనేటువంటిది ఏంటండి ఈజ్ యాన్ ఆడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఎఫ్ ఓకే సో లేదా వదిలేసేయండి లెట్ ఇక్కడ ఇలా తీసుకోవచ్చా లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుందాం అండ్ లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నాం విచ్ ఇంప్లైస్ ఆల్ఫా కమా జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ సిన్స్ ఎందువల్ల జీరో బార్ ఈస్ ఐడెంటిటీ ఆఫ్ డబ్ల్యూ కనుక జీరో బార్ ఆల్వేస్ డబ్ల్యూలో ఉంటుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా అనేటువంటిది ఒక వెక్టర్ దానికి జీరో బార్ని యాడ్ చేస్తే ఏమవుతుందండి జీరో బార్ అగైన్ ఏ ఆల్ఫా వస్తుంది కనుక ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అంటే దేర్ ఫర్ ఇక్కడ ఏమైందండి ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ ఈ కండిషన్ ఏం కండిషన్ అని చెప్తాం ద స్కేలర్ మల్టిప్లికేషన్ దేర్ ఫార్ ఏమని చెప్తా అండి డబ్ల్యూ సాటిస్ఫైస్ స్కేలర్ మల్టిప్లికేషన్ ఓకే స్కేలర్ మల్టిప్లికేషన్ ఓకే సో దట్ ఈస్ ద స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రాపర్టీ అనేటువంటిది కంప్లీట్ అయింది. నెక్స్ట్ సబ్ ప్రాపర్టీస్ ఏంటి 4 సబ్ ప్రాపర్టీస్ 3లో ఓకే ఫస్ట్ ఏంటి డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ ఎబిలియన్ అని చెప్పాం. సెకండ్ వన్ ఏంటండి స్కేలర్ మల్టిప్లికేషన్ ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటండి సో థర్డ్లో 4 సబ్ ప్రాపర్టీస్ని ప్రూవ్ చేయాలి. స్కేలర్ మల్టిప్లికేషన్ ఎలా ప్రూవ్ చేస్తాం లెట్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకున్నట్టయితే సో ఆల్రెడీ జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ ఉంటుంది కనుక బీటా ప్లేస్లో ఇక్కడ ఏమని తీసుకుంటున్నాం జీరో బార్ అని తీసుకున్నట్టయితే ఏ ఆల్ఫా ప్లస్ జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇచ్చిన కండిషన్ ఏంటి ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు బీటా ప్లేస్లో జీరో బార్ తీసుకున్నాం. సో అందువల్ల ఏ ఆల్ఫా ప్లస్ బీటా బిలాంగ్స్ టు ఎక్కడ ఉంటుంది డబ్ల్యూలో ఉంటుంది. సో అందువల్ల ఏ ఆల్ఫా ప్లస్ జీరో బార్ బిలాంగ్స్ టు డబ్ల్యూలో ఉంటుంది. బట్ ఏ ఆల్ఫాకి జీరో బార్ యాడ్ చేస్తే ఏ ఆల్ఫాని వస్తుంది అంటే ఏ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ వస్తుంది. దేర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు F alpha belongs to W which implies A alpha belongs to W. So therefore W satisfies scalar multiplication. Next థర్డ్ వన్లో 4 సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ మీన్స్ ఇక్కడ ఎలా తీసుకోవచ్చు లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ లెట్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు ఓకే ఏ కామా బి బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుందాం. ఫస్ట్ కండిషన్ చూడండి లెట్ ఏంటండి ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుందాం విచ్ ఇంప్లాయిస్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు విలో ఉంటాయి సిన్స్ వి డబ్ల్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ వి ఓకే దేర్ ఫార్ విచ్ ఇంప్లాయిస్ ఏమవుతుందండి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా వై బికాస్ వీలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ వి అనేటువంటి వెక్టర్ స్పేస్ కనుక వీలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్ ఏం సాటిస్ఫై చేస్తాయి స్కేలర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ వెక్టర్ ఎడిషన్ సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటే ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా అనేటువంటిది. అంటే దేర్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయితే దేర్ ఫర్ ఇక్కడ ఫస్ట్ కండిషన్ ఏమవుతుంది ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ అయినట్టయితే విచ్ ఇంప్లైస్ ఏమవుతుందండి ఏ ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ ఏ బీటా దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. ఓకే వాట్ అబౌట్ దిస్ సెకండ్ కండిషన్ సెకండ్ లా ఏంటండి ఇందులో థర్డ్లో సబ్ వన్లో సెకండ్ వన్ ఓకే లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ విచ్ ఇంప్లైస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వి సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి అవుతుంది. అంటే దేర్ ఫార్ ఇక్కడ ఏమని చెప్తామండి దేర్ ఫార్ ఏ ప్లస్ అంటే విచ్ ఇంప్లైస్ ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఏ ఆల్ఫా ప్లస్ బి ఆల్ఫా అంటే దేర్ ఫార్ వెక్టర్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ స్కేలర్ ఎడిషన్ వై బికాస్ వీలో ఉండేటువంటి ఆల్ఫా అనేటువంటిది వి నుంచి తీసుకున్నాం ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ అయితే ఏ ప్లస్ బి ఆఫ్ ఆల్ఫా ఈక్వల్ అంటూ ఎందుకని ఇక్కడ సిన్స్ వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓకే వి ఈజ్ ఏ వెక్టర్ స్పేస్ ఓకే దేర్ ఇట్ ఇంప్లైస్ ఏమైందండి ఫర్ ఆల్
a comma b belongs to f and alpha belongs to w, which implies a plus b of alpha plus a plus b of alpha equivalent to a alpha plus b alpha. That is the second property in third. Okay, what about the third one? Okay, third one చూడండి, this is the second one. Okay, third one, what about the third one? Okay, let alpha belongs to w, which implies alpha belongs to v, అంటే which implies ఏమవుతుందండి, ab of alpha equivalent to a into b of alpha, అంటే therefore for all a comma b belongs to f and alpha belongs to w, which implies ఏమవుతుందండి, a b of alpha equivalent to a of b alpha by, that is the scalar distributive. ఓకే, స్కేలర్ అసోసియేటివ్ అని చెప్తాం, సారీ స్కేలర్ అసోసియేటివ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఫోర్త్ వన్. ఏంటి ఫోర్త్ వన్, క్లియర్లీ వన్ ఈస్ యూనిటీ ఆఫ్ ఎఫ్. ఓకే, యూనిటీ ఆఫ్ ఎఫ్. ఓకే, ఇక లెట్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకోండి, విచ్ ఎంప్లాయిస్ ఆల్ఫా బిలాంగ్స్ టు వీలో ఉంటుంది. సిన్స్ డబ్ల్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ వి, అంటే దేర్ ఫార్ ఏమవుతుంది, 1 into ఆల్ఫా ఈక్వల్, విచ్ ఇంప్లైస్ 1 into ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా. సో దేర్ ఫార్ ఏంటి, ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు డబ్ల్యూ, విచ్ ఇంప్లైస్ 1 into ఆల్ఫా ఈక్వల్ అంటూ ఆల్ఫా. అంటే ఇక్కడ డబ్ల్యూ కామా ప్లస్ ఈజ్ ఏ సబ్ గ్రూప్, సారీ ఎబిలియన్ గ్రూప్ అయింది, అండ్ స్కాలర్ మల్టిప్లికేషన్ సాటిస్ఫై చేసింది, అండ్ ఆల్ 4 ప్రాపర్టీస్ సబ్ ప్రాపర్టీస్ సాటిస్ఫై చేస్తుంది కనుక డబ్ల్యూ సాటిస్ఫైస్ ఆల్ వెక్టర్ స్పేస్ ప్రాపర్టీస్ కనుక మనం దేర్ ఫార్ ఏమని చెప్తామండి, డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. ఓకే, వెక్టర్ స్పేస్ ఓవర్ ద ఫీల్డ్ ఎఫ్ అని చెప్తాం, ఓవర్ ద ఫీల్డ్ ఆఫ్ ఎఫ్. అంటే దేర్ ఫార్ ఎప్పుడైతే డబ్ల్యూ అనేటువంటిది వెక్టర్ స్పేస్ అవుతూ వీక్ సబ్సెట్ అయిందో దేర్ ఫార్ ఏమని చెప్పచ్చు, విచ్ ఇంప్లైస్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్. ఓకే, ద సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్తాం అనమాట. ఓకే, డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి అని చెప్తాం. ఓకే, సో దేర్ ఫార్ థియరమ్ కంక్లూషన్ ఏంటి, దేర్ ఫార్ కంక్లూషన్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్. Okay, W is a subspace of V if and only if for all A belongs to F and alpha comma beta belongs to W, which implies beta belongs to W, which is the థీరమ్. అంటే డబ్ల్యూ అనేటువంటిది సబ్ స్పేస్ అని చెప్పాలంటే ఈ కండిషన్ చెప్తే సరిపోతుంది, లేదా ఈ కండిషన్ జరిగితే డబ్ల్యూ అనేటువంటిది సబ్ స్పేస్ అని చెప్పచ్చు. దట్ ఈస్ ద థీరమ్. ఓకే ద స్టూడెంట్స్, ఇక్కడ వరకు మనం సబ్ స్పేసెస్ మీద 3 థీరమ్స్ చేసాం. ఓకే, సబ్ స్పేసెస్ మీద 3 థీరమ్స్ చేసాం. ఏంటి 3 థీరమ్స్? ఓకే, V of W is a subspace. Okay, subspace of V if and only if first condition for all alpha beta belongs to W, which implies alpha minus beta belongs to W. Second condition for all A belongs to F, alpha belongs to W, which implies A alpha belongs to W. That is the theorem 1. And second theorem ఏం చేసాం, W is a subspace. Okay, subspace of V if and only if for all A comma B belongs to W, which implies A alpha plus beta belongs to W. This is the second theorem. And third theorem ఏంటి, W is a subspace of V if and only if for all A
belongs to, for all A belongs to F and alpha beta belongs to W అయితే A alpha plus beta belongs to W అనుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక నాన్ ఎంటీ సెట్ W అనేటువంటి ఒక నాన్ ఎంటీ సెట్ Vకి సబ్స్పేస్ అని చెప్పాలి అన్నట్టయితే ఒకటి W అనేటువంటిది రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే Wని సబ్స్పేస్ అనొచ్చు, లేదా W అనేటువంటిది ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ E అని చెప్పచ్చు, లేదా W అనేటువంటిది ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ E అని చెప్పచ్చు. అంటే నెక్స్ట్ థియరమ్స్లో మనం సపోజ్ W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ E అని చూపించవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి. W, ప్లస్ ఈజ్ సబ్ గ్రూప్, ఎబిలియన్ గ్రూప్, స్కాలర్ మల్టిప్లికేషన్ ఇవన్నీ చెప్పాం. జస్ట్ ఈ కండిషన్ కానీ లేదా ఈ కండిషన్ కానీ ఈ టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పేసి దాన్ని W ఈజ్ సబ్స్పేస్ అని చెప్పేస్తాం. మోస్ట్ ప్రాబబ్లీ సెకండ్ థియరమ్ని చూస్ చేసుకుంటాం. అంటే W ఈజ్ సబ్స్పేస్ ఆఫ్ E అని చెప్పాలి అన్నట్టయితే మనం ఏం కండిషన్ సాటిస్ఫై చేస్తాం, ఈ కండిషన్ చెప్పినట్టయితే చాలు W అనేటువంటిది సబ్స్పేస్ అవుతుంది. అంటే నెక్స్ట్ వచ్చే థియరమ్స్లో సపోజ్ ఇలా అడిగాడు అనుకోండి, ఏంటి షో దాట్ ఓకే షో దట్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఓకే సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పమన్నాడు. ఓకే షో దట్ S ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పమన్నాడు అనుకోండి. సింపుల్ మనం ఏమని చెప్తామండి, లెట్ A, B బిలాంగ్స్ టు F అని తీసుకుంటాం అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు S అని తీసుకుని ఏమని చెప్పాలి, A ఆల్ఫా ప్లస్ B బీటా బిలాంగ్స్ టు S అని చెప్పాలి. చెప్పినట్టయితే సో ఈ సెకండ్ కండిషన్ థియరం స్టేట్మెంట్ ఏంటి, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎస్ అయ్యి ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ అయ్యి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎస్ అయితే ఎస్ అనేటువంటిది ఇమీడియట్గా సబ్స్పేస్ అవుతుంది. అంటే నెక్స్ట్ థియరమ్స్ ఆన్వర్డ్స్ సపోజ్ ఏదైనా ఒక సెట్ని, ఒక నాన్ ఎంటీ సెట్ని సబ్స్పేస్ అని చెప్పండి అన్నాడంటే జస్ట్ మనం ఏం చెప్తాం, ఏబీ బిలాంగ్స్ టు ఎఫ్ అని తీసుకుంటే ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు ఎస్ అని తీసుకుని ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు ఎస్ అని చెప్పగలిగితే చాలు ఎస్ని మనం సబ్స్పేస్ అని చెప్పేస్తాం. ఓకే బాగా గుర్తుపెట్టుకోండి. లేదా ఈ టూ కండిషన్స్ జరుగుతాయని చెప్పిన ఎస్ అనేటువంటి సబ్స్పేస్ అని చెప్పొచ్చు, లేదా ఈ కండిషన్ ఒక్కటే జరుగుతుందని బట్ మనం ఏంటి సెకండ్ థియరం కండిషన్ చేస్తాం. అన్ని థియరమ్స్కి కూడా ఏంటి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు W అనేటువంటి కండిషన్ని చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థియరం ఆన్వర్డ్స్ W అనేటువంటిది సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పాలి అన్నట్టయితే ఆ W అనేటువంటిది ఏం కండిషన్ జరుగుతుందని చెప్తామండి, A, B belongs to F and alpha beta belongs to W అని తీసుకుని which implies A alpha plus B beta belongs to W అని చెప్పి W is a subspace అని చెప్తాము. ఓకే క్లియర్. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ నోట్ అనమాట. ఏంటండి ఇంపార్టెంట్ నోట్ ఇక్కడ, ఓకే నోట్ చూడండి. ఇఫ్ W is a subspace, okay, if W is a subspace of the vector space, okay, vector space V of F, then ఓకే ఏంటండి ఒకవేళ W అనేటువంటిది Vకి సబ్స్పేస్ కనుక అయినట్టయితే దెన్ ద ఐడెంటిటీ ఆఫ్ V and W ఆర్ సేమ్. అంటే సో W is the subspace of V కనుక అయినట్టయితే ద ఐడెంటిటీ ఆఫ్ W అండ్ V ఆర్ సేమ్. అంటే అర్థం ఏంటి, W అనేటువంటిది సబ్స్పేస్ ఆఫ్ V అయితే Vకి విత్ రెస్పెక్ట్ టు ది ప్లస్ ఐడెంటిటీ ఏదైతే ఉంటుందో Wకి కూడా ఐడెంటిటీ ఎలిమెంట్ అదే అవుతుంది. Wకి కూడా లేదంటే ఇంకా డీప్గా చెప్పుకోవాలనుకుంటే ద యాడిటివ్ ఐడెంటిటీ అని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ది యాడిటివ్ ఏమని చెప్పొచ్చు అండి, యాడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ V అండ్ W ఆర్ సేమ్. అంటే ఏంటి, దేర్ ఫార్ ఇఫ్ W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V కనుక అయినట్టయితే విచ్ ఇంప్లైస్ 0 బార్ బిలాంగ్స్ టు W విచ్ ఈస్ నాన్ ఎంటీ సెట్. ఓకే అంటే ఏంటండి, W అనేటువంటిది ఎప్పుడైనా సబ్స్పేస్ ఆఫ్ V అని ఇచ్చాడంటే అందులో ఖచ్చితంగా ఏముంటుంది,
జీరో బార్ అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది, అంటే జీరో వెక్టర్ ఉంటుంది. సో అందువల్ల W అనేటువంటిది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. ఎప్పుడైతే W అనేటువంటిది సబ్స్పేస్ అని ఇస్తాడో క్లియర్గా Wలో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఏముంటుంది, జీరో వెక్టర్ ఉంటుంది, అంటే W ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, సో ఏంటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది, W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V కనుక అయినట్టయితే W అనేటువంటిది నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది, నాన్ ఎంప్టీ సెట్ అవుతుంది. ఎందుకని, Wలో అట్లీస్ట్ జీరో బార్ అనేటువంటి ఎలిమెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థియరమ్స్కి వచ్చేసరికి సపోజ్ ఇక్కడ చూడండి అమ్మా, Wని ఒక W అనేటువంటి ఒక సెట్ని తీసుకొని Vకి సబ్స్పేస్ అని ప్రూవ్ చేయమన్నాడు అనుకోండి. W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అని ప్రూవ్ చేయమంటే మనం ఇక్కడ ఫస్ట్ ఏమని చెప్పాలి, W ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి. ఓకే, ఫస్ట్ ఏమని చెప్పాలి, W ఈజ్ నాన్ ఎంప్టీ సెట్. ఓకే, దట్ ఈస్ W ఈజ్ నాట్ ఈక్వల్ అన్ టు నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి. అంటే Wలో అట్లీస్ట్ ఒక ఎలిమెంట్ ఉంటుందన్న చెప్పాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి, W ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాలి. దేనికి సబ్స్పేస్ అని చెప్పమంటున్నాడు, Vకి సబ్స్పేస్ అని చెప్పమంటున్నాడు, అంటే W ఈజ్ ఏ సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పాలి. థర్డ్ వన్ ఏమని చెప్పాలి, ఓకే, ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు F and alpha beta belongs to W, which implies A alpha plus B beta belongs to W అని చెప్పాలి. అంటే సో ఒక నాన్ ఎంప్టీ సెట్ Wని ఒక సెట్ ఇచ్చి ఆ సెట్ Vకి సబ్స్పేస్ అని ప్రూవ్ చేయండి అన్నాడంటే ఈ 3 పాయింట్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఏమేమి ప్రూవ్ చేయాలి, W ఈజ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ అండ్ W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V, W అనేటువంటిది Vకి సబ్సెట్ అని చెప్పాలి. నెక్స్ట్ ఫర్ ఆల్ AB బిలాంగ్స్ టు F అండ్ ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Wకి, విచ్ ఇంప్లైస్ A ఆల్ఫా ప్లస్ B బీటా బిలాంగ్స్ టు W. ఈ 3 కండిషన్స్ చెప్పినట్టయితే అప్పుడు W అనేటువంటిది ఏమవుతుంది, సబ్స్పేస్ ఆఫ్ V అవుతుంది. ఎప్పుడైనా ఒక నాన్ ఎంప్టీ సెట్ W అనేటువంటి నాన్ ఎంప్టీ సెట్ని సబ్స్పేస్ ఆఫ్ V అని చెప్పమన్నాడంటే 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేయగలగాలి. ఫస్ట్ నాన్ ఎంప్టీ సెట్, W ఈజ్ ఎ నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పాలి. సెకండ్ వన్ W ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ V అని చెప్పాలి. థర్డ్ వన్ ఫర్ ఆల్ AB బిలాంగ్స్ టు F, ఆల్ఫా బీటా బిలాంగ్స్ టు Wకి, విచ్ ఇంప్లైస్ A ఆల్ఫా ప్లస్ B బీటా బిలాంగ్స్ టు W. ఈ 3 పాయింట్స్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, సో దిస్ క్లాస్ ఈజ్ ఎనఫ్.